మీర్పేట్ మర్డర్ కేసుకు సంబంధించి మాధవి తల్లిదండ్రులు ఎట్టకేలకు నోరు విప్పారు. తన కూతురు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చి ప్రశ్నిస్తే అక్కడ తన గురుమూర్తి తల్లిదండ్రులు కావచ్చు, వారి కుటుంబ సభ్యులు కావచ్చు, వారిపై తిరగబోయారు అంటూ కూడా మాధవి తల్లి చెప్పిన పరిస్థితి. మొత్తంగా మీర్పేట్ మర్డర్ కేసుకు సంబంధించి మాధవి తల్లిదండ్రులు అయితే నోరు విప్పారు. గొడవలో మాధవిని కొట్టానంటూ కూడా గురుమూర్తి చెప్పాడు. స్పృహ కోల్పోయిందని పలు రకాలుగా వారికి చెప్పడం జరిగింది. దీనికి అంతటికీ అనుమానం వచ్చిన తల్లిదండ్రులు అయితే గట్టిగా ప్రశ్నించినప్పుడు కూడా గురుమూర్తి ఏ విధంగా కూడా సమాధానం చెప్పని పరిస్థితి. అయితే మొత్తంగా దీనికి సంబంధించి గురుమూర్తి ఏమని హత్య చేశాడు అంటూ కూడా వాళ్ళకి అనుమానం వచ్చిన పరిస్థితి అయితే మాధవి తల్లిదండ్రులు చెప్పిన పరిస్థితి. ఎట్టకేలకు మాధవి తల్లిదండ్రులు గురుమూర్తికి సంబంధించి నోరు విప్పిన పరిస్థితి. పూర్తి వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, ఓవర్ టు యు. అటు జిల్లెలగూడలో జరిగిన దారుణ ఘటన అటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. గతంలో ప్రియురాల్ని 50కి పైగా ముక్కలు నరికిన ఘటనను మనం ఢిల్లీలో చూసాం. కానీ ఇక్కడ హైదరాబాద్లో అటువంటిదే భయానక ఘటన చోటు చేసుకుంది. గురుమూర్తి తన భార్య మాధవీలతను అత్యంత క్రూరంగా హత్య చేశారు. కనీసం మృతదేహం ఆనవాళ్ళు కూడా లభించిన పరిస్థితి. గడిచిన వారం రోజులుగా పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్నాడు గురుమూర్తి. ఎటువంటి ఆధారాలు కూడా లభ్యం కాని పరిస్థితి. అయితే మాధవీలతను క్షణికావేశంలో తానే హత్య చేశానంటూ గురుమూర్తి పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. అయితే మాధవీలత తల్లిదండ్రులతో మాట్లాడేందుకు అప్పటి నుంచి కూడా ప్రయత్నిస్తే కొద్దిసేపటి క్రితమే వాళ్ళు స్పందించారు. మాధవీలత పండగ రోజు తమతో మాట్లాడింది. ఆ తర్వాత నుంచే ఆమె ఫోన్ కాల్లోకి అందుబాటులోకి రాలేదు. అనుమానంతో గురుమూర్తిని ప్రశ్నించిన సమయంలో ఎక్కడికో ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటూ సమాధానం చెప్పాడు. ఆ తర్వాత పోలీసుల ఫిర్యాదు చేయడం, ఆ తర్వాత పోలీసుల విచారణలో గురుమూర్తి తాను చేసిన హత్యాకాండను ఒప్పుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు ఈ కేసులో కొంత పురోగతి కూడా సాధించారు. మాధవీలతకు సంబంధించి రక్తం ఆనవాళ్లను గురుమూర్తి ఇంట్లో దొరికినట్టుగా తెలుస్తుంది. వాటి ఆధారంగా DNA టెస్టులు కూడా నిర్వహించడానికి సిద్ధం అవుతున్నారు. మరోపక్క ఇంతటి భయానక ఘటనకు సంబంధించి మాధవీలత కుటుంబ సభ్యులు ఏ రకంగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళందరూ కూడా ఒక రకమైన షాక్లో ఉన్నారు. గురుమూర్తి ఇంతటి దారుణాన్ని కొడిగడతాడని వాళ్ళు ఎవరు కూడా ఊహించని పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో అటు మాధవీలత గురుమూర్తిల స్వస్థలం ప్రకాశం జిల్లా నుంచి స్పందించడానికి మాధవీలత బాబాయ్ నరసింహులు మనతో ఉన్నారు. నమస్తే నరసింహులు గారు. నమస్తే సార్. మీకు ఈ దారుణ ఘటన గురించి మీకు ఎప్పుడు తెలిసిందండి? ఎలా తెలిసింది మీకు? సార్ మా అన్న మా వదిన వెంకటరమణ సుబ్బమ్మ అనే వారు పండగకు ఇక్కడికి వచ్చారు సార్. జేపీ చెరువు రాచర్ల మండలం మాది. ఇక్కడికి వచ్చిన తర్వాత భోగి పండగ రోజు కూడా మా కూతురు అవుతుంది మాధవి, కూతురుతోటి వీడియో కాల్ కూడా మాట్లాడింది మా వదిన. బాగున్నారమ్మా అంటే బాగున్నాము అని చెప్పింది. అయిన తర్వాత నుంచి ఇంకా రోజు మా వదిన ప్రతిరోజు కూడా ఫోన్ చేసి మాట్లాడేది సార్. చెప్పండి, వింటున్నా. మాట్లాడుతుంది. మరుసటి రోజు నుంచి ఫోన్ లేపలేదు, ఫోన్ లిఫ్ట్ చేయలేదు సార్. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే సరే ఆ రోజు మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఫోన్ చేసింది మా వదిన సుబ్బమ్మ. ఫోన్ చేస్తే అప్పుడు గురుమూర్తి ఫోన్ లేపిండు. గురుమూర్తి మా కూతురు మరి ఫోన్ తీయట్లేదు ఏంది అని అంటే, మీ కూతురు పడుకొని ఉన్నది అని చెప్పింది సార్. మళ్ళా సరే పడుకున్నది కదా అని చెప్పి మళ్ళా కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ ఆగిన తర్వాత మళ్ళా చేసింది. మళ్ళా చేస్తే కూడా మళ్ళా పడుకోనుంది, ఆ బట్టలు తోముతుంది, బట్టలు దురుస్తుంది, అది ఏదేదో కథలు చెప్పింది సార్. తల్లితో మాట్లాడనీయకుండా కారణాలు చెప్పాడు. అనుమానం వచ్చింది. ఓకే, కారణాలు చెప్తున్నాడు. కారణాలు చెప్తే మా వదినకు ఆల్రెడీ ఇంత ముందు కొంచెం చిన్న చిన్న గొడవలు చేసేవాడు సార్. అతను ఇక్కడ ఉన్నప్పుడు కూడా మా ఊరికి రాక ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది సార్ అతను రాక. తీసుకురా మా ఊరికంటే తీసుకురాడు.
ఆల్రెడీ గతంలో మేము మా ఊర్లో పంచాయతీ కూడా చేసి అమ్మ సర్దుకోండి అంటే, సరే బాబాయ్ పిల్లలు ఉంటారు కదా, పిల్లల కోసం మనం బతకాలా, అతన్ని పెట్టే ఛార్జీలకు తట్టుకోలేకుండా బాబాయ్ అని చెప్పి కూడా మాకు చెప్పింది సార్. చెప్తే మేము కూడా మొదటి నుంచే వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఉండేయా? ఇబ్బంది పెడతారండి సార్. ఖచ్చితంగా ఉన్నాయి సార్, గొడవలు ఉన్నాయి. ఉంటే మేము చెప్తుంటే సర్దుకొని పోతే, అమ్మాయి చదువుకున్న అమ్మాయి సార్, చదువుకున్న అమ్మాయి కాబట్టి బాబాయ్ పిల్లలు ఉండరు, మనం జాగ్రత్తగా సరే సర్దుకుంటలే మీరు ఏమనొద్దు అని కూడా అంటే, సర్లేమ్మా నువ్వు సర్దుకొని పోతుంటే మాకేముందిలే అని చెప్పి మేము సర్దుకున్నాం సార్. మేము కూడా ఏమనలే అతన్ని. వాడు ఒకేసారి షాక్ అయ్యి నిన్న పండగ రోజు మా అన్న మా వదిన ఊరికి వచ్చిర్రు, అమ్మాయిని రమ్మంటే నేను పంపాను మీ ఊరికి. అతన్ని కూడా ఈ ఊరే కానీ అతన్ని పంపిలే. సరే పంపించకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అతని అక్కడ చేయాల్సిన పని అంతా చేసేసి మాకు చాలా బాధాకరమైన విషయం సార్ ఇది. అంటే గురుమూర్తి తల్లిదండ్రులు ఏం చేస్తారండి? వాళ్ళు అక్కడ ఊర్లోనే ఉంటారా సార్? గురుమూర్తి తల్లిదండ్రులు మీ ఊర్లోనే ఉంటారా? అక్కడే ఊర్లోనే ఉంటారు సార్. గురుమూర్తి మా ఊరే సార్. వాళ్ళ తండ్రి లేడు సార్, చనిపోయిండు. వాళ్ళ తల్లి వాళ్ళ తమ్ముడు ఇద్దరికి గురుమూర్తి పారువేట పండగ రోజు అంటే 15వ తారీఖు సాయంకాలం గురుమూర్తి వాళ్ళ తల్లిదండ్రులకు తల్లికి ఫోన్ చేసి ఇమ్మీడియట్ గా మీరు రండి అని చెప్పి వాళ్ళని పిలిపించుకున్నారు సార్. అంటే అప్పటికే అతని చేయాల్సింది ఏదో చేసేసిన అమ్మాయిని, ఆ ఇల్లు అది మొత్తం క్లీన్ చేయడానికి అని చెప్పి వాళ్ళ అమ్మను వాళ్ళ తమ్ముడిని పిలిపించుకున్నారు సార్. పిలిపించుకొని ఇంకా వాళ్ళ వెళ్ళిపోయారు. మాకు తెలియదు కదా వాళ్ళు ఎందుకు పిలిపించుకున్నారు అనే విషయం మనకు తెలియదు కదా సార్. అంటే అంత ముందు గొడవలు ఉన్నాయని చెప్పారు కదా. వదిన ఏం చేసిందంటే, అవును సార్ చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా మామూలుగా అనుకున్నాను, కానీ వాడు ఈ విధంగా చేస్తాడని చెప్పి మనం అనుకోం కదా సార్. అట్లా అనుకుంటే మేము కాకపోతే మా అమ్మాయిని మేము తీసుకొచ్చే వాళ్ళం కదా ఇంటికైనా. సరే చెప్పండి. వాళ్ళు వెళ్ళి హైదరాబాద్ వచ్చిన తర్వాత ఏం జరిగింది? మా వదిన మా అన్న పోయి అక్కడికి పోయి ఏంటి గురుమూర్తి మరి అమ్మాయి అవపరాలేదంటివి, మరి ఏది అమ్మాయి అంటే పోయింది, తాలిబొట్టు నా చేతికి ఇచ్చింది వెళ్ళిపోయింది. ఎక్కడికి పోయిందో నాకు తెలియదు, వస్తుంది. అదేంటి గురుమూర్తి మరి సమాధానం అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి అడిగిండు సార్. అడిగితే దానికి ఏం చెప్తాడు, నా మీద కొట్లాడింది, నా తాలిబొట్టు నాకు ఇచ్చేసింది వెళ్ళిపోయింది, 4 రోజులు కొచ్చాడినది రాలేదు, ఆగండి ఇంకా 4 రోజులు ఆగండి అన్నాడు. అనే వరకు మా వదిన మా అన్న ఇద్దరు సరే లోపలికి పోయి చూద్దాము, సరే పిల్లలు తీసుకుపోయింది సార్ ఇల్లు, పాప బాబును వాళ్ళకి పాలన దాపుదామని చెప్పి లోపలికి పోతుంటే వద్దొద్దు లోపలికి వద్దు అన్నాడు. అప్పటికి స్మెల్ లైట్ గా స్మెల్ కూడా వస్తున్నది సార్. ఇంకా అనుమానం వచ్చింది వీళ్ళకి. సరే అనుమానం వచ్చి ఏంటంటే పూర్తి కూడా రాలేదు. సరే ఏం చేసుకున్నాడో ఏదైనా వంట ఏదైనా చేసుకున్నాలే అనుకున్నాడు. సరే కంప్లైంట్ ఇద్దామని చెప్పి అతనే తీసుకొని పోయి మా వదిన తోటి కంప్లైంట్ ఇప్పించిండు మిస్సింగ్ కేసు అని. అక్కడికి పోయిన తర్వాత పోలీసులకు మిస్సింగ్ కేసు అని చెప్పిండు. మళ్ళా సీసీ కెమెరాలో మాకు పోలీసు వాళ్ళు చెప్పింది ఏంటంటే, సీసీ కెమెరాలో అమ్మాయిని పైకి తీసుకొని పోయిండే గానీ సార్ ఇంకొకటి చిన్న విషయము, చిన్న పిల్లలను వాళ్ళ అక్క దగ్గర వదిలిపెట్టి చిన్న పిల్లలను వదిలిపెట్టి వీళ్ళిద్దరే పైకి వచ్చిండ్రు. అమ్మాయిని తీసుకొచ్చిండే గానీ ఇంకా అమ్మాయిని కిందికి అవపరాలేదని చెప్పి మాకు పోలీసు వాళ్ళు చెప్పడం సార్. వాడంతలా కిరాతకంగా నరికినాడని చెప్పి ఇప్పుడు చెప్తున్నాడు. నరికినాడు నేనే చంపినాను అన్నాడు. ఫస్ట్ ఎటు వెళ్ళిపోయింది అని చెప్పిండు, మళ్ళీ ఇప్పుడు నరికినాను అంటున్నాడు. ఇంకా రేపు ఇంకొకటి ఏం చెప్తాడో. అంటే మాధవీలత తల్లిదండ్రులు ఇక్కడే ఉండేవాళ్ళ హైదరాబాద్ లో ఉండేవాళ్ళే సార్. పండగ కదా మాకు పల్లెటూర్లలో పండుగ బాగా చేస్తారని చెప్పి వచ్చిండు సార్. మాకు న్యాయం చేయండి సార్, అతనికి శిక్ష పడేలా మాకు న్యాయం చేస్తారని తెలంగాణ ప్రభుత్వానికి, మీకు, పోలీసు వారికి అందరికీ మా చేతులెత్తి నమస్కరిస్తున్నాం సార్. నరసింహులు గారు ఇప్పుడు మరొక వాదన కూడా వస్తుంది. అటు గురుమూర్తికి వేరే ఎవరో మహిళతో సంబంధం ఉంది, దగ్గర బంధువులే, అందుకే ఈమెని అడ్డు తొలగించుకోవడం చంపేశాడు అనే మాట కూడా వస్తుంది. నిజమేనా? అట్లా ఉండే అవకాశం ఉందా? అది ఉందాదని మనకు ఇప్పుడు తెలుస్తుంది సార్. మా ఊర్లో కూడా పల్లెటూరు కదా సార్, ఇది పల్లెటూర్లలో అమ్మాయి వానికి ఉండాది, ఇక్కడ అదే కంబమో ఎక్కడ చెప్పి సార్ మనకు పూర్తి విషయం తెలుదులే.
వానికి ఉండాది, అందుకని ఈ అమ్మాయిని చంపడానికి కూడా కారణం అని కూడా ఇప్పుడు వార్తలు వస్తున్నాయి సార్. అంటే గురుమూర్తి ఆర్మీలో చేశాడు అంటున్నారు కదా, ఆర్మీలో ఏం చేసేవాడండి? ఆర్మీలో మామూలుగా సుబేదార్ కూడా కాదు సార్ అతని, నాకు ఐడియా లేలే ఆర్మీ అంటే మనకు. ఎన్ని సంవత్సరాలు చేశాడు? సరే జవాన్ గా చేస్తుంటాడు, ఆర్మీలో ఎన్ని సంవత్సరాలు చేశాడు? జవాన్ సార్ 15 సంవత్సరాలు సార్. అచ్చా, ఆ తర్వాత ఇక్కడ సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు. రిటైర్మెంట్ వచ్చిండు, ఇక్కడికి వచ్చి ఇంకా ఇక్కడ ఫ్యామిలీ అక్కడే పెట్టి మళ్ళీ వేరే ప్రైవేట్ కంపెనీలో ఏదో చేస్తుండ్రు సెక్యూరిటీగా. అది చాలా కిరాతకం సార్. అసలు వాడికి అసలు చేతులు ఎట్లా ఆడినాయి అనేది కూడా మాకు అసలు ఆ ఘటన అనుకుంటే మాకు చేత కావట్లేదు సార్. అసలు చెప్పడానికి కూడా మాకు రావట్లేదు అసలు. అంటే ఊర్లో చెప్పలేకనే మేము తడబడిపోతున్నాం ఇప్పుడు. ఊర్లో ఏమనుకుంటున్నారు? అంత ముందు ఊర్లో గురుమూర్తి ఇట్లాంటి ఏమైనా గొడవలు పట్టం కానీ అట్లా ఉండేవాడా సార్? ఊర్లో గొడవలు అయితే చేయడు సార్. మళ్ళీ అమ్మాయి విషయంలోనే గొడవలు, కానీ ఊర్లో అందరి మీద కొట్లాడింది అయితే ఏం లేదు. కాకపోతే మేము అమ్మాయి ఆ అబ్బాయికి సమస్యలు ఉంటే మేము పోయి సమస్యలు 2 సార్లు కూర్చోబెట్టి, నాయన ఇట్లా చేసుకోండి, పిల్లలు ఉండరు, జాగ్రత్త అని చెప్తే సరే మేము చెప్పినప్పుడు అట్లా ఉంటాడు. మళ్ళా వానికి ఏం ఆలోచన ఉందో ఏమనుకుంటాడో అమ్మాయిని టార్చర్ పెట్టడం, కొట్టడం. కాకపోతే అమ్మాయి ఏం చెప్పింది, బాబాయ్ మీరు రావద్దు, సరే మేము ఏదో సర్దుకొని పోతాం, పిల్లలు ఉండరు అనే ఉద్దేశంగానే మాట్లాడుతుంది సార్. అంటే చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది వాళ్ళిద్దరికి, ఒకే బజారు దగ్గరలో జరుగుతుంది సార్. ఓకే, అది ఓకే అండి. ఇప్పుడు మీరు మీ డిమాండ్ ఏంటంటే సార్ మీరు చాలా ఆ పిల్లలకు చెప్పండి, ఆ పిల్లలకు న్యాయం చేయాలి సార్. చనిపోయిన తల్లి ఏమనేదంటే, నా పిల్లలు పోతారు, నేను ఏదన్నా చేసుకున్నా, ఒకవేళ అతన్ని నన్ను చేసినా నేను ఇబ్బంది పడతా, మీరేమన్నా అన్నా కూడా ఏదైనా జరుగుతుందేమో అన్నట్టు పిల్లలను కొంచెం ప్రయోజకులు చేయాలా అన్న ఉద్దేశంగా ఆ అమ్మాయి కూడా బాగా ఉండదు సార్. అందుకని పిల్లలకు న్యాయం చేయండి, వానికి పింఛన్ రాకూడదు, ఆ పింఛన్ కూడా పిల్లలకు వచ్చేటట్టు, వానికి ఉన్నటువంటి ఆస్తులు అన్ని కూడా చిన్న పిల్లలు కాబట్టి పిల్లలకు రాసిస్తే మీరు మాకు న్యాయం చేసినట్టు సార్. గురుమూర్తి తల్లితో మీరు మాట్లాడే ప్రయత్నం చేశారా? వాళ్ళు ఏమంటున్నారు గురుమూర్తి సైడ్ కుటుంబ సభ్యులు? గురుమూర్తి తల్లితో కానీ మామూలు ఫోన్ లో కూడా ఏం మాట్లాడలేదా? వాళ్ళు ఏమంటున్నారు? ఇప్పుడు మాట్లాడలేదు సార్, మేమైతే మాట్లాడలేదు. వాళ్ళ అమ్మ కూడా కొంచెం ఎక్కువ మాట్లాడతారు సార్. ఆమె జోలి ఎవరు మా బజార్కు ఆ ఏరియాలో గయ్యాలి గంప అది సార్. వాళ్ళ అన్నల తమ్ముళ్ళు కూడా అందరినీ కనుక్కోండి సార్. అన్నల తమ్ముళ్ళు మిగతా 2 ఉంటారు కదా, ఒకడు గిద్దలూళ్ళు ఉంటాడు, వాడు కూడా రౌడీతనంగా తిరుగుతాడు. అది సార్ వాళ్ళ హిస్టరీ. అంటే గురుమూర్తి వాళ్ళ చెల్లెలు ఇక్కడ హైదరాబాద్ నన్ను ఏం చేస్తారు అనేది ఫస్ట్ నుంచి సార్. అంటే ఆమెకు భయమే ఉండేది మాధవిలతకి, నన్ను ఏదో ఒకటి చేస్తాడని భయం ఉండేదా? చెల్లెలు ఫస్ట్ నుంచి ఖచ్చితంగా ఉన్నది సార్. వాళ్ళ అక్క సార్, అబ్బాయికి అక్క అవుతుంది, చెల్లెలు కాదు. ఓకే, అక్క. అవును సార్. అసలు ఎలాంటి వాడు గురుమూర్తి అనేవాడు? న్యాయం చేయాలి సార్ మా పిల్లలకు. వాడు ఎటువంటి వాడు అంటే ఫస్ట్ లో బాగున్నాడు సార్, మంచి వ్యక్తి అంటే మేము ఇచ్చి కూడా మాట్లాడుకొని మాకు ఊరు కదా పిల్లోడు మంచోడు అనే ఉద్దేశంగా ఇచ్చినాము. వాడు పెళ్ళి అయిన తర్వాత నుంచి ఇంకా 13 సంవత్సరాలు అయింది సార్. పెళ్ళైన ఒక 2-3 సంవత్సరాల నుంచే కొంచెం వాని బిహేవియర్ ఒక రకంగా ఉండేది. అది సార్. అంటే మీరు ఎప్పుడు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించలేదా మరి? చెప్పినాం సార్. అదే మేము 2 సార్లు పోయి వాళ్ళ ఇంటి దగ్గరకి పోయి కూర్చోబెట్టుకొని పెద్ద మనుషులు, ఆయన ఇట్టుంటది, మీరు బాగా బతకండి అదే ఉద్దేశంగా చెప్తాం సార్. మనం అంతకంటే ఏం చెప్తాం సార్? చదువుకున్నోళ్ళే కదా. ఇప్పుడు అమ్మాయి మంచి చదువుకున్నది, అమ్మాయి ప్రవర్తన బాగుంటది. వాడు అమ్మాయిని రకరకాలుగా చేసి చెప్పి, అసలు వాస్తవంగా చెప్పాలంటే సార్ మేము మా కాడ స్టామినా లేక మాట్లాడుతున్నాం సార్. ఉన్న వాస్తవం చెప్పాలంటే ఎంతో బాధతో మాట్లాడుతున్నాం. మాకు అసలు కానీ ఇంత ఘాతకానికి పాల్పడతాడని మీకు అసలు ఎప్పుడు అనుమానం కూడా రాలేదు? అసలు ఇంత కిరాతకం చేస్తాడని మేము ఊహించుకుంటే మేము తీసుకొచ్చుకుంటాం సార్ మా పాపని. మేము
ఇప్పుడు పిల్లలు ఎక్కడున్నారండి? లక్షణంగా తీసుకొచ్చుకొని మేమే గురుమూర్తి, సాకునే వాళ్ళం. మాధవిలత పిల్లలు ఎక్కడున్నారు? ఇప్పుడు ఆ వాడు చంపే ముందు వాళ్ళ అక్క దగ్గర వదిలిపెట్టిండు సార్. ఆ, చంపిన తర్వాత మా అన్న మా వదిన పోయిర్రు కదా అక్కడికి. పోయిన తర్వాత మా అన్న మా వదిన తీసుకొచ్చి మా అన్న మా వదిన దగ్గర ఉన్నారు సార్ ఇప్పుడు ప్రెజెంట్. ఓకే. మీ అన్న వదినలతో మాట్లాడారా మీరు? వాళ్ళు అక్కడికి వెళ్ళారా? మాకు గురుమూర్తి, న్యాయం మాధవిలత ఉంటున్న ఇంటి దగ్గరికి వెళ్ళారా వీళ్ళు? పోయి ఆ, అక్కడ ఎట్లుందంటే ఇంట్లో పరిస్థితి పోయింది ఎలా సార్. ఉందంటే? పోయి అడిగిండ్రు కదా సార్ ఫస్ట్. అదే ఇంట్లోకి స్మెల్ వెళ్ళుంటారు రావడము. కదా, ఇంట్లోకి వెళ్ళుంటారు కదా, ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఉందంట మీతో అవును ఏమన్నా సార్. చెప్పారా? చెప్పింది సార్, మాట్లాడినాము. అదే వెళ్ళిపోయినది నా మీద తాలిబొట్టి ఇసిరేసి వెళ్ళిపోయింది అని చెప్పిండు. ఉమ్, ఫస్ట్ చెప్పడం అదే కదా సార్. మా అన్న మా వదిన పోయి అడిగినప్పుడు ఉమ్, మీ కూతురు మా కూతురు ఎటుపోయింది అని చెప్పి అడిగితే ఉమ్, వస్తాదని ఫస్ట్ చెప్పిండు కదా సార్. ఊర్లో ఉన్నప్పుడు చెప్పిండు కదా. ఉమ్, మళ్ళీ అక్కడ పోయినాక అడిగితే వెళ్ళిపోయింది, వస్తుంది, 4 రోజులు ఆగండి ఉమ్, అని అన్నాడు. మళ్ళీ ఏం చెప్పిండు, సరే నా మిస్సింగ్ అయిపోయింది కదా, మనం పోయి స్టేషన్ పోయి కంప్లైంట్ ఇద్దాబ్బా, నేను మాధవి లేకపోతే నేను బతకలేను, మంచి అమ్మాయి నాకు అసలు అది ఇది అని చెప్పి వాళ్ళను మా అన్నను మా వదినకు మాయమాటలు చెప్పి మా వదినతో కేసు పెట్టించిండు. ఉమ్, మిస్సింగ్ కేసు పెట్టించిండు. ఉమ్, మిస్సింగ్ కేసు పెట్టించిన తర్వాత పోలీసు వాళ్ళు వాళ్ళ రూట్ లో వాళ్ళు ఎంక్వైరీ చేసిండు. ఎంక్వైరీ చేస్తే అమ్మాయి పైకి పోయింది కానీ కిందికి దిగి రాలే. ఉమ్. అప్పుడు అతన్ని ఓహో ఇతని ద్వారా జరిగినదనేది పోలీసు వారు చెప్పడం సార్ మనకు. అంటే మీ అన్నకి మీ వదినకి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏం అనుమానం రాలేదా? అక్కడ కొంచెం ఆయన చంపేశాడు, నరికేశాడు అంటున్నారు, అక్కడ అంతా రక్తపు మార్కలు ఉంటుంటాయి, వాసన వస్తూ ఉంటుంది. వాసన ఒకటే కానీ సార్, రక్తం మరకలు వీళ్ళంత ఐడియా అంటే వెళ్ళిపోయినదని చెప్తాడు కదా సార్. కొంచెం వీళ్ళు పూర్తి గమనించలే, ఉమ్, ఉమ్. ఓకే, అనుమానం వచ్చింది అంతే. ఓకే. మళ్ళా వస్తాడని చెప్తుండే ఆ, అది సార్. ఓకే, ఓకే. థ్యాంక్ యూ నరసింహులు గారు. మాకు న్యాయం చేయండి సార్. ఓకే. ఓకే ఓకే. పూర్తిగా మొదటి నుంచి కూడా అతని వ్యవహార శైలి దుందుడుకుగానే ఉండేది. వివాహం జరిగిన 2 సంవత్సరాల నుంచే మాధవిలతను చిత్రహింసలకు గురి చేసేవాడు. ఇదే విషయమై 2 సార్లు ఊర్లో పెద్ద మనుషులు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. కానీ మాధవిలత చదువుకున్న ఆ అమ్మాయి కావడంతో సర్దుకుపోదాం, ఇప్పటికే తనకు 2 పిల్లలు ఉన్నారు, ఆ భర్తతో గొడవ అవసరం లేదంటూ ఆమె సర్దుకుపోవడానికి ప్రయత్నించింది. కానీ ఇంతటి ఘాతకానికి గురుమూర్తి పాల్పడతాడని తామెవరం కూడా ఊహించలేదు. జరిగిన దానికి తామందరం కూడా తీవ్రమైన షాక్లో ఉన్నామంటూ ఆ మాధవిలత బాబాయ్ చెప్తున్నారు. 2 గురుమూర్తి పిల్లలకు న్యాయం చేయాలి, గురుమూర్తి సంబంధించిన ఆయన ఆస్తులను ఆ పిల్లల పేరు మీద రాయాలి, అలానే మాధవిలత హత్యకు కారణమైన గురుమూర్తిని కఠినంగా శిక్షించాలంటూ అటు మాధవిలత బాబాయ్ నరసింహులు చెప్తున్నారు. ఆ మాధవిలత స్వగ్రామం, అది మాధవిలతతో పాటు గురుమూర్తి ఇద్దరు కూడా ఒకే గ్రామానికి చెందిన వాళ్ళు, ఒకే వీధిలో నివాసం ఉండేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఆ గ్రామం మొత్తం కూడా ఒక షాకుకు గురైంది. ఇంతటి దారుణానికి తమ గ్రామస్తుడు హైదరాబాద్ నగరంలో పాల్పడ్డాడు, అది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. ఇంతటి ఘాతకానికి అతను పాల్పడతాడంటూ ఎవరు ఊహించలేదంటూ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. చూడాలి. ఇప్పటికే పోలీసులు అయితే ఈ కేసులో కొంత పురోగతి సాధించారు. అటు మృతదేహం ఆనవాళ్ళ కోసం అటు జిల్లాలు కూడా చెరువులో జల్లెడ పట్టారు, కానీ ఎక్కడా కూడా ఆమెకు సంబంధించిన మృతదేహం ఆనవాళ్ళు లభించలేదు. కానీ ఇంట్లోనే హత్యకు పాల్పడి ఉన్నాడు కాబట్టి ఇంట్లో బాత్రూంలో కొంతవరకు రక్తపు మరకల్ని అటు ఫోరెన్సిక్ టీం సేకరించగలిగింది. దాని ఆధారంగా దర్యాప్తు అయితే ముందుకు కొనసాగుతుంది. ప్రస్తుతం గురుమూర్తి ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నాడు. అతన్ని అటు మీర్పేట్ పోలీసులతో పాటు ఎస్ఓటి పోలీసులు కూడా విచారిస్తున్నారు. నిజంగానే గురుమూర్తి హత్య చేసి ఆ పోలీసులకు పొంతనలేని సమాధానాలు చెప్తూ ఉన్నాడు. ఆయన చెప్తున్నట్లుగానే హత్య చేసి ముక్కలుగా చేసి చెరువులో విసిరినట్లయితే ఆ అవయవాల అవశేషాలు ఎక్కడ పోయినాయి ఇవన్నీ కూడా పోలీసులు అయితే తీవ్రంగా గాలిస్తూ ఉన్నారు. అంతేకాకుండా గురుమూర్తి ఒకసారి ఒకటి చెప్పి మరొకసారి ఒకటి చెప్పి పొంతనలేని సమాధానాలు చెప్తూ పోలీసులకు ముప్పతిప్పలు పెడుతున్నాడంటూ పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇది ఒక నిజంగానే సెన్సేషనల్ కేసు. హైదరాబాద్లో జరిగిన ఈ ఘోరమైన అకృత్యం అటు దేశవ్యాప్తంగా కూడా సంచలనం రేపుతుంది. ప్రసూన. రైట్ పవన్, థ్యాంక్ యూ.